నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చూసుకుంటే అందరూ రియల్ ఎస్టేట్ హల్చల్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ డమాల్ అంటారు. రియల్ ఎస్టేట్ పెరుగుతుందన్నారు. డబ్బు ఏదైనా సంపాదించాలి, డబ్బు చేసుకోవాలి, అప్రిషియేషన్ కావాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ, ప్రాపర్టీ, ప్రాపర్టీ. లొకేషన్, లొకేషన్, లొకేషన్. ఇదండి రియల్ ఎస్టేట్ తాలూకా డెఫినిషన్. ఏంటి సార్ ఇలాగ అంటున్నారు అనుకుంటారు. అదే అండి రియల్ ఎస్టేట్ అంటే లొకేషన్. మీకు అప్రిషియేషన్ కావాలి, మీ డబ్బులు పెరగాలి, మీ మరింత రెట్టింపు ఇన్కమ్ రావాలి అనుకుంటే ఈ వీడియోని మీరు చూడండి. ఇది చాలా ఇప్పుడు ప్రస్తుతం నీడ్ ఆఫ్ ది అవర్. ప్రతి ఇన్వెస్టర్కి, ప్రతి బయ్యర్కి కావాల్సిన టాపిక్. ఎంతోమంది రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పారామీటర్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్నిసార్లు రిటర్న్ వస్తుంది, ఎలా వస్తుంది, ఇది ఈరోజు అంశం. ఇవి కనుక మీరు చూసుకుంటే కనుక లొకేషన్ వాళ్ళు బట్టి మన రూపురేఖలు మారిపోతాయండి. సరిగ్గా ఒక పెళ్లి చేసుకున్నాడు, పెళ్లిలో అమ్మాయి తాలూకా ఫ్యామిలీ కానీ అబ్బాయి తాలూకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగోపోతే ఏమవుతుందండి? కొలాప్స్ అవుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత భార్య ఏం చేస్తుండో భర్త తెలుసు, భర్త ఏం చేస్తుండో భార్యకి తెలుసు. వీరిద్దరికి తెలిసిన డైజెస్ట్ కాక డైవర్స్లు అయిపోతున్నాయి. ఒకప్పుడు మనం 20-30 ఇయర్స్ పెళ్లి చేసి ఒకసారి తాళి కడితే మళ్ళీ ఇంకా రెండో పెళ్లి డైవర్స్ అనే క్వశ్చనే వచ్చేది కాదు. అది ఎందుకు చెప్తానంటే మీరు లొకేషన్ కూడా కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అదే పరిస్థితిలోకి వస్తారు. సో లొకేషన్ తాలూకా ప్రాముఖ్యత ఏంటి, ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఏం చూసుకోవాలి? ముఖ్యంగా ఫస్ట్ లొకేషన్ ఎక్కడుంది, లొకేషన్ చుట్టూ ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమైనా వస్తున్నాయా, ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది, షాపింగ్ మాల్స్ ఎంత దూరంలో ఉన్నాయి, హాస్పిటల్ ఎంత దూరం ఉంది, స్కూల్స్ ఎంత దూరంలో ఉన్నాయి, కాలేజ్ ఎంత దూరంలో ఉంది, హోటల్స్ ఎంత దూరంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఒక లొకేషన్ పెరగాలి, అభివృద్ధి చెందాలి అనుకుంటే మీరు ఎక్కడో వికారాబాద్లోనో లేదా జైరాబాద్లో కొనుక్కుంటే అది లొకేషన్ కాదండి. అదేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి, ఒక సర్టన్ పర్పస్ కోసం. మెయిన్గా మీకు ఒక 5 నుండి 6 సంవత్సరాల్లో రెట్టింపు కావాలి. చాలామంది బిల్డర్స్ 2-3 సంవత్సరాలు అవుతుందంటే అది కాదండి. ప్లీజ్ దయచేసి నమ్మకండి, మోసపోకండి. 2 సంవత్సరాలు అనేది మీకు అది డబుల్ కాదు కదా, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పోతుందండి. ఇప్పుడు బ్యాంకు వాడు 6-7% పర్ యానం ఇంట్రెస్ట్ ఇస్తారు. మనకు డబుల్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు అవ్వాలండి? ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్. మరి ఎలా అవుతుందండి 2-3 సంవత్సరాలు? ఈ ప్రీ లాంచ్లు అవన్నీ నమ్మకండి. సో లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటట్టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరు హైవే గురించి ఒక వీడియోలో మాట్లాడాను, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. బెంగళూరు హైవే నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, గచ్చిబౌలికి హాఫ్ అన్ అవర్ డ్రైవ్. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా, మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, చందనపల్లి పోలేపల్లి సెజ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ లోన్ ఉంది, రాయకల్ టోల్గేట్ దగ్గర RRR పాస్ అవుతుంది. అక్కడే సెటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి, ఆల్రెడీ వెంచర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ గ్రో అవుతుంది. ఇవన్నీ రీజన్స్. అంటే మీరు ఏదైనా ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని అంశాల మీద మీరు పరిగణలో తీసుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ ఏవో చూడకుండా ఏదో ఏజెంట్ చెప్పాడు, బిల్డర్ చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు, మా బావ చెప్పాడు అని కొనేస్తే అది అట్లనే ఉంటుంది. టికెట్ లేని ప్రయాణం ఇక్కడ మీరు ఎక్సర్సైజ్ చేయకుండా చేశారనుకోండి, ఎగ్జామ్కి చదువుకోకుండా వెళ్తే ఫెయిల్ అవుతారు మీరు. ఇక్కడ చదువుకోండి, మిమ్మల్ని ఎగ్జామ్ రాయమంటలేదండి. నేను చెప్పేది ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి. సో అందుకని ప్రొఫెషనల్ ఏజెంట్ కావాలి, ప్రొఫెషనల్ బిల్డర్ కావాలి, ప్రొఫెషనల్ లొకేషన్ కావాలి. లొకేషన్ ప్రొఫెషనల్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ షాద్ నగర్ అనే లొకేషన్ మున్సిపాలిటీ అవుతుంది, అంతకుముందు మున్సిపాలిటీలో లేదు. సిటీకి 50 కిలోమీటర్ 55 కిలోమీటర్ దూరంలో ఉంది. ఓఆర్ఆర్ లోపు ఉంది, ఓఆర్ఆర్ తర్వాత ఉంది, RRR లోన్ ఉంది. అది సబర్బన్ ఏరియాలో వస్తుంది, క్లస్టర్స్ వస్తున్నాయి, సెటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి, ఫార్మా విలేజెస్ వస్తున్నాయి. ఇవి వచ్చాయంటే మిగతా అన్నీ కూడా రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. అంటే ఏది చూసుకున్నా 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో ప్రతిదీ అవైలబుల్ ఉంది మీకు. అటు శ్రీశైలం హైవేకి వెళ్ళొచ్చు, ఇటు ముంబై హైవేకి వెళ్ళొచ్చు. అంటే ఈ లొకేషన్ ఎలా ఉందంటే ఆల్ డైరెక్షన్ విన్ విన్ సిచ్యువేషన్. మీకు రేటు పెరగడానికి కావాల్సిన అంశాలన్నీ కూడా ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. ఆల్రెడీ పబ్లిక్ శంషాబాద్కి ఫుల్లీ డెవలప్డ్ అయింది, 1,50,000 గజం నడుస్తుంది. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ప్లస్
లొకేషన్తో పాటు మంచి బిల్డర్, మంచి లొకేషన్ అంటే ఇప్పుడు లొకేషన్ వెనకాల గ్రేవ్యార్డో లేకపోతే టెంపులో లేకపోతే మాస్కో లేకపోతే లొకేషన్ ముందు నాలానో లేకపోతే రోడ్ అప్రోచ్ బాగోలేదు, వాస్తు బాగోలేదు, ఇవన్నీ చూసుకోవాలండి. లొకేషన్లు ఇవన్నీ కూడా పారామీటర్స్. సో ఇది పెద్ద సబ్జెక్ట్. నాకు ఇచ్చిన మీ మీడియా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు 5 నిమిషాల్లో మాట్లాడండి, 6 నిమిషాల్లో మాట్లాడండి అని చెప్తారు, కానీ వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ఓన్లీ స్పీకర్స్ని ఇరికించడం అంటారు. మా యాంకర్ వచ్చి ఈ మా మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడండి అంటారు. అది మాట్లాడడం చాలా అవదండి. అంటే నీకు ఇంజనీరింగ్ కోర్స్ క్రాష్ కోర్స్ చెప్పినట్టు ఉంటుంది. 5 నిమిషాలు చెప్పడం ఒకటి తప్పదు కాబట్టి చెప్తున్నాం. సో లొకేషన్ అడ్వాంటేజ్ అంటే రియల్ ఎస్టేట్ మీన్స్ మీరు మైండ్లో పెట్టుకుని లొకేషన్ లొకేషన్ లొకేషన్. ఈ లొకేషన్కి నేను చెప్పిన అంశాలన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అన్నిట్లో 80% అయినా ఉండాలి. మీరు లాజిక్ అర్థం చేసుకోండి. ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది? 20 years బ్యాక్ శంషాబాద్లో ఏమైనా ఉందా? కుక్కట్పల్లి ఏమైనా ఉందా? అంటే 15 years బ్యాక్ శంషాబాద్లో ఏమైనా ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడే కదా పెరిగింది. సో ఆ విధంగా గ్రోత్ కారిడార్ ఉన్నది, పర్ఫెక్ట్ వాస్తు ఉన్నది, మంచి రోడ్ సైడు లేకపోతే దగ్గర మంచి అమ్యూనిటీస్, మంచి గేటెడ్ కమ్యూనిటీ, వీటిలో కొనుక్కుంటే ఆ లొకేషన్కి సదుపాయాలు ఏంటి? మెట్రో ఉందా, ట్రైన్ ఉందా, ఎయిర్ ఉందా, ఇవన్నీ కూడా రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా మీకు అప్రిషియేషన్ అవ్వడం ఖాయం. అందులో ఎటువంటి డౌట్ లేదు. దీని మీద మీకు మరిన్ని అంశాలు కానీ మరింత విశ్లేషణ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా నన్ను సంప్రదించండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, అండ్ మా వెబ్సైట్ www.realtoroxygen.com. థ్యాంక్ యూ.